కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు. వీడియో కావాలి సార్, 1 minute విజువల్ కావాలి సార్. సార్ అక్కడ ఉన్నారు సార్. సార్ నమస్తే మా గేట్ లేదు కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు. వీడియో కావాలి సార్, 1 minute విజువల్ కావాలి సార్. సార్ అక్కడ ఉన్నారు సార్. సార్ నమస్తే మా గేట్ లేదు కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు. వీడియో కావాలి సార్, 1 minute విజువల్ కావాలి సార్. సార్ అక్కడ ఉన్నారు సార్. సార్ నమస్తే మా గేట్ లేదు కలగడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. హిందువుల ఆరాధ్య ద్వయం ఏడుకొండలవాడు, వడ్డీ కాసులవాడు వారి సమక్షంలో వస్తున్నటువంటి ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగానే సుప్రీంకోర్టు తెరదించిందని భావించాలి. సుప్రీంకోర్టు నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ప్రసాదం విషయంలో జరుగుతున్నటువంటి గందరగోళానికి తొందరగా ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూస్తూ తొందరగానే విచారణాధికారులు సాధ్యమైనంత తొందరగా ఈ విచారణను పూర్తి చేసి భక్తుల మనోభావాల్ని విశ్వాసాలని కాపాడాలని భగవంతుడు అధికారులకు ఆ శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా ఆ ఏడుకొండల వంటి వేడుకుంటారు. వీడియో కావాలి సార్, 1 minute విజువల్ కావాలి సార్. సార్ అక్కడ ఉన్నారు సార్. సార్ నమస్తే మా గేట్ లేదు